దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇక నూతన సంవత్సరం యొక్క మొట్టమొదటి ప్రభు దినము ఆరాధన దినంలోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియచేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశము యోర్దాను నదిని ఏ రకంగా ఎదుర్కోవాలి. ఏంటి? యోర్దాను నదిని ఏ రకంగా ఎదుర్కోవాలి. ఈ యోర్దాను నది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే, ఈ సంవత్సరములో మనము ఎదుర్కొనే పరిస్థితులకు లేక ఈ సంవత్సరంలో మనం ఎదుర్కొనే సమస్యలకు అది సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇక 2024లో కొన్ని సమస్యలు మనకి జీవితాల్లో రావచ్చు. ఇంతవరకు ఈ సమస్యలు రాకపోయినా ఇక ముందు ఈ సమస్యలు రావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఇక సంవత్సరంలో మన జీవితాల్లో తటస్థించినప్పుడు వాటిని మనము ఏ రకముగా ఎదుర్కోవాలి. ఈ యొక్క సమస్యలనే యోర్దానులో నువ్వు మునిగిపోకుండా, ఈ సమస్యలనే యోర్దానులో నువ్వు కొట్టుకుపోకుండా, ఈ సమస్యలనిక యోర్దానులో నువ్వు నశించకుండా నువ్వు ఏ రకంగా వీటిని ఎదుర్కోవాలి అనే పరిశుద్ధ గ్రంథములో యోర్దానును ఎదుర్కొన్న 3 వ్యక్తుల దగ్గర నుంచి ఆత్మీయ పాఠాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఇక యోర్దాను నది దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది అంటే, మనం ఎదుర్కొనే శ్రమలకు సాదృశ్యంగా కనిపిస్తున్న సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అసలు శ్రమలు ఎలాగొస్తాయి? అనేక రకాలుగా వస్తాయి, కానీ 3 సంగతులు మీకు తెలియజేస్తాను. మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు, శోధనలు డివైడ్ చేస్తే ఈ 3 గ్రూప్స్లోకి అవి వెళ్తాయి. మొదటి గ్రూప్, రోమీయులకు రాసిన పత్రిక 2:9 చదవండి. రోమన్స్ చాప్టర్ 2 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 2:9. దుష్కార్యములు చేయు ప్రతి మనుషునికి మొదట శ్రమ, వేదన కలుగుతాయి. ఎవరికి? దుష్కార్యములు చేయు వారికి శ్రమ కలుగుతుంది. ఇక 2024లో కొన్ని శ్రమలు మనకు రావచ్చు. ఆ శ్రమలు రావటానికి ఒక కారణం మనము చేసే దుష్కార్యములు, మనము చేసే పాపము, మనము చేసే పాపపు క్రియలు, దేవునికి ఇష్టము లేని కార్యములు, దుష్కార్యములు, దుష్టునికి సంబంధించిన కార్యములు, దుష్కార్యములు. ఈ దుష్కార్యములు మనకి జీవితాల్లో మనం చేసినప్పుడు బైబిల్ చెబుతుంది ఏం కలుగుతుంది? శ్రమ, వేదన మనకి జీవితాల్లో, మన కుటుంబాల్లో కలుగుతుంది. అది మొదటిది. రెండోది మనం చూచినప్పుడు ఈ శ్రమలు, వేదనకు కారణం రెండోది మనం చూచినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు ఏంటండి? శ్రమ కలుగును. ఎవరికి శ్రమ? లోకములో దేవుని మాటకు విధేయత చూపించే వారికి కూడా, దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకములో బ్రతికే వారికి కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. కాబట్టి దీని గురించి నువ్వు చింత చేయవలసిన పని లేదు. మొదటిది, దుష్కార్యములు చేయటం వలన మన జీవితాల్లో శ్రమలు రావచ్చు. రెండవది, దుష్కార్యాలు
చేయకపోయినా మంచి కార్యాలు చేస్తూ దేవునిక భయభక్తులతో ఇక లోకములో నువ్వు నడుస్తున్నప్పటికీ కూడా నీ జీవితంలో కొన్ని అపాయములు కలగచ్చు, కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని శోధనలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు. అంటే నీతిమంతులు ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. కాబట్టి మనకి జీవితాల్లో ఇక శ్రమలకు రెండవ కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలకు కూడా ఏంటి శ్రమలు వస్తాయి. ఈ లోకములో మీకు శ్రమ కలుగును. యోబు గురించి ఆలోచన చేసినప్పుడు యోబు ఎలాంటి వ్యక్తి అండి? చాలా మంచి వ్యక్తి, అవునా? నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అంత మాత్రమే కాదు, తన యొక్క కుమారులు కుమార్తెలు ఎక్కడ పాపం చేసి దేవునికి దూరముగా ఉంటారని చెప్పి వాళ్ళను బట్టి కూడా ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా వాళ్ళ గురించి ప్రార్థన చేసి దేవునికి ఏం చేశాడు? బలులు అర్పించేవాడుగా మనం చూస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన లక్షణాలు కలిగిన యోబు జీవితంలో ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. మూడవ కేటగిరీ మత్తయి సువార్త 14:21 24:21 అండి. మత్తయి సువార్త 24:21. మత్తయి సువార్త 24:21. అట్టి శ్రమ కలుగలేదు. ఏ శ్రమలు ఇవి? యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ముందు యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఇక లోకానికి వచ్చే ఏంటి? శ్రమలో. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన పాపము దుష్కార్యం వలన శ్రమలు రావచ్చు. మన ఆత్మీయ జీవితంలో దేవునికి మాటకు విధేయత చూపించడం వలన కూడా శ్రమలు మనకు రావచ్చు. ముఖ్యంగా ఇక అంచె దినముల్లో అపాయకరమైన కాలములో క్రీస్తు కోసం నిలబడినప్పుడు నువ్వు హింసకు ఏం చేస్తావు? గురి కాబడతావు. అదే మణిపూర్లో జరుగుతుంది. ఇప్పుడు అనేక మందికి హతసాక్షులు అవుతున్నారు, అనేక మందిని హింసిస్తున్నారు. ఎవరి నిమిత్తం? వాళ్ళు క్రీస్తు నిమిత్తం. క్రీస్తు ప్రేమను ఇక లోకానికి చాటించే వారి నిమిత్తం ఏం కలుగుతుంది? శ్రమపరచబడుతున్నారు. వాళ్ళని చేతులు నరికేస్తున్నారు. వాళ్ళ యొక్క కుటుంబంని వాళ్ళు చిన్నభిన్నం చేస్తున్నారు. బహు భయంకరంగా శ్రమలు వారి జీవితాల్లో కలగటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ శ్రమలు మన జీవితాల్లో వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు కోసం బహుశా శ్రమను భరించవచ్చు. బైబిల్ ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వాళ్ళు హింస పొందుతారో. ఏంటి? సద్భక్తితో, కల్తీ భక్తితో కాదు, యథార్థమైన భక్తితో దేవుని కోసం నేను నిలబడతాను, ఆయన దృష్టిలో యథార్థవంతుడిగా ఉంటాను, ఇక లోకం ఏమన్నా నేను పట్టించుకోను, నా దేవుని కోసం ఇక లోకంలో బ్రతుకుట క్రీస్తే అని నేను జీవిస్తాను అని ఇక విశ్వాస ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ జీవితంలో ఇక శ్రమలు రావచ్చు. నువ్వు చేసిన పాపములో నీకు శ్రమలు రావచ్చు. నువ్వు దేవుని పట్ల విధేయత చూపిస్తున్నా కానీ కొన్ని శ్రమలు రావచ్చు. మూడవదిగా దేవుని కోసం నువ్వు హింసించబడే శ్రమలు నీకు జీవితంలో రావచ్చు. ఇలాంటి శ్రమలు మనకి జీవితాల్లో వచ్చినప్పుడు ఇక 2024లో ఇలాంటి శ్రమలు మనకి జీవితాల్లో కలిగినప్పుడు మనం ఏం చేయాలి అని మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5:4 చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5:4. రోమీయులకు రాసిన పత్రిక 5:4. శ్రమలయందు ఏడవవలెను అనుందా బైబిల్లో? మీ బైబిల్ ఉందా? ఏముంది? శ్రమలయందు దుఃఖపడవలెను. శ్రమలు ఎందుకు వచ్చిందని చెప్పి దేవుని పట్ల అలగవలెను, దేవుణ్ణి ప్రశ్నించవలెను. నాయనా, నేను ఇంత భక్తుడిగా ఉన్నాను నాయనా, నాకెందుకు నాయనా ఇది ఈ స్థితి? పక్కోడు చూడు ఎంత బాగున్నాడో, నాకే ఎందుకు ఈ పరిస్థితి అని వ్యవహరించమని బైబిల్ చెబుతుందా? లేదండి. ఏం చేయాలి? శ్రమల యందు ఏం చేయాలి? అతిశయపడాలి.
కారణం ఏంటి? ఈ శ్రమలు నీ మేలు కోసమే, కీడు కోసం కాదు. దేవుడిక శ్రమలను నీ జీవితంలో అనుమతించాడు, అలౌ చేశాడు. ఆయనకు తెలుసు, సమస్తం ఆయనకు తెలుసు. ఆయనకి తెలియకుండా ఉంటే నువ్వు భయపడాలి, ఆయనకు తెలియకుండా ఉంటే నువ్వు చింతించాలి. ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెబుతున్నాడు, శోధనతో పాటు దాన్ని తప్పించుకునే దానికి మార్గాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరుస్తాడు. అలాంటి గొప్ప దేవుడే మన దేవుడు అండి. నీ శ్రమను తప్పించే మార్గాన్ని దేవుడు ఏర్పరిచి అప్పుడు శ్రమను అని ఏం చేస్తాడు? నీకు ఎలా చేస్తాడు? ఫస్ట్ సొల్యూషన్, తర్వాత ప్రాబ్లం. దేవుడే సొల్యూషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న యొక్క శ్రమల్లో ఎందుకు నువ్వు ఆలోచన చేస్తావు? మళ్ళా పాట పాడతాం. ఏం పాట? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. నా బలం నువ్వే కదా నాయనా, నువ్వు నాకు బలమై ఉండగా ఈ లోకములో నీకంటే బలమైన పరిస్థితి నా జీవితంలో ఏది రాదు. నీకంటే బలమైనది నా జీవితంలో ఏది లేదు. నువ్వు బలమైన వాడవు నాయనా, నీ ముందు ప్రతిదీ బలహీనమైనదే. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా యేసయ్య ముందు అది అడ్రస్ లేకుండా పోతుంది. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు బలమైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు అలాంటి గొప్ప దేవుడు, అలాంటి మహోన్నతమైన దేవుడు. ఆ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీకు ఉన్న శ్రమల్లో నువ్వేం చేయాలి? అతిశయపడు. నాయనా, మనకేంటో తెలుసా, మన సాక్ష్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయి? నాకు ఈ సమస్య వచ్చింది, దేవుడు ప్రార్థన చేసాం, దేవుడు తీర్చాడు, గుడ్, నథింగ్ రాంగ్. కానీ నిజంగా సాక్షి ఏంటి తెలుసా? ఈ శ్రమ దేవుడి ద్వారా దేవుడు నా జీవితం అనుమతించాడు, దాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా భక్తి జీవితాన్ని నేను పటిష్టపరుచుకునే దానికి ఈ స్థితిని దేవుడు నాకు అనుమతించాడు. ఆయన మేలు చేసేవాడు అని చెప్పి శ్రమల యందు అతిశయపడేవారిగా ఇక 2024లో మనం ముందుకు కొనసాగుదాం. నీ లైఫ్లో 2024లో ఇక యోర్దాను లాంటి పరిస్థితులు నీకు ఎదురవచ్చు. ఈ యోర్దాను దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆ శ్రమలు 3 రకాలుగా కలగచ్చు. నువ్వు చేసిన పాపాల వలన నువ్వు ఆ శ్రమలు నీకు రావచ్చు. దేవునికి విధేయత చూపించడం వలన కూడా నీకు శ్రమలు రావచ్చు. అలాగే దేవుని కోసం సాక్షిగా నిలబడినందుకు నీకు శ్రమలు రావచ్చు. ఏ శ్రమలు, ఏ పరిస్థితికి సంబంధించిన శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమల యందు మనం ఏం చేయాలి? అతిశయపడాలి. ఇప్పుడు ఈ సమస్యలను, ఈ శ్రమలను మనం ఏ రకంగా ఎదుర్కోవాలి అని యోర్దానుని ఎదుర్కొన్న 3 భక్తుల జీవితాల నుంచే ఆత్మీయ పాఠాలని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా యోర్దానును దాటిన వాళ్ళు ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 వర్స్ 13. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్ళు అనగా ఏకరాశిగా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యోర్దాను నది 2 భాగాలైపోయింది. ఎప్పుడు జరిగింది అది? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి అడుగు పెట్టేదానికి ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో వాళ్ళు బయలుదేరారు. యెరికో దగ్గరకు వచ్చారు. తర్వాత ఇంకా ఈ యోర్దాను నదిని దాటితే వాళ్ళు కనాను దేశంలోకి ఏం చేస్తారో అడుగు పెడతారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెబుతున్న మాట, యెహోషువ, ఈ యోర్దానును నువ్వు ఎదుర్కోవాలంటే మీరేం చేయాలో తెలుసా? నిబంధన మందసాన్ని యాజకులు మోయాలి, వాళ్ళు మీ ముందుగా ఉండాలి.
ఆ నిబంధన మందసాన్ని మోసే యాజకుల యొక్క పాదములో ఎప్పుడైతే ఆ యొక్క యొర్దాను నది నీళ్లను తాగుతుందో వెంటనే ఆ యొర్దాను నది ఏం చేస్తుంది? అది దారి మీకేస్తుంది. ఏంటి దీంట్లో మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం? మన యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న యొక్క శ్రమల్లో ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యమనే నిబంధన మందసం మన భుజాల పైన పెట్టుకొని ఆ యొర్దానుని మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. వీళ్ళు ఆ యొక్క యొర్దానుని ఎలాగే ఎదుర్కొన్నారో తెలుసా? నిబంధన మందసం, ఆ మందసములో ఏముంది? మోషే ద్వారా ఆజ్ఞల ఫలకలు, అంటే దేవుని యొక్క వాక్యము ఆ యొక్క మందసములో ఉన్నది. ఆ మందసం ఎక్కడ ఉందంటే భుజాల పైన ఉంది. ఎప్పుడైతే భుజాల పైన ఆ యొక్క దేవుని యొక్క నిబంధన మందసాన్ని మోస్తూ వాళ్ళు తమ ఎదుర్కొంటున్న యొర్దానులో అడుగు పెట్టారో వెంటనే ఆ యొక్క యొర్దాను ఏం చేసింది? వాళ్ళకు దారిచ్చింది. ఇక 2024లో నీ జీవితంలో ఎలాంటి యొర్దాను లాంటి పరిస్థితులు నీకు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్య సహాయముతో ముందుకు వెళ్ళి ఆ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయములో ఉండి దాని యొక్క ప్రభావము వలన మన జీవితాల్లో యొర్దాను లాంటి సమస్యలను మనం ఏం చేద్దాం? ఎదుర్కొందాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉంటుందో అది పాదముల వరకు వ్యాపిస్తుంది. దేవుని యొక్క నిబంధన మందసం భుజాల పైన ఉంది. భుజం నీళ్ళని తాకల. వాళ్ళ యొక్క కాళ్ళు, అరకాళ్ళు యొర్దాను నదిని ముట్టినాయి. ఎప్పుడైతే యొర్దాను నదిలో ఆ యొక్క యాజకుల అరకాళ్ళు ముట్టుకున్నాయో వెంటనే యొర్దాను లాంటి ఆ యొక్క భయంకరమైన నది ఏం చేసిందంటే ఆగిపోయింది, వాళ్ళకి దారిచ్చింది. నీ జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా ఇక 2024లో నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ ఉద్యోగ పరిస్థితుల్లో, నీ వ్యాపార పరిస్థితుల్లో నువ్వు ఏ సమస్య నీకున్నప్పటికీ కూడా, ఏ కష్టం నీకున్నప్పటికీ కూడా, ఏ శ్రమ నీకున్నప్పటికీ కూడా, ఏ ఇరుకు నీకున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్య సహాయముతో దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎప్పుడైతే యొర్దాను పరిస్థితిలో అడుగు పెడతావో వెంటనే ఆ యొక్క పరిస్థితి నీకేం చేస్తుంది? దారిస్తుంది. ఆ పరిస్థితిలో విజయాన్ని నువ్వు సాధిస్తావు. ఆ పరిస్థితి నిన్ను ముంచలేదు, ఆ పరిస్థితి నిన్ను చంపలేదు, ఆ పరిస్థితి నిన్ను నాశనము చేయలేదు. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం. అందుకని నేను చెప్పాను, ఇది మన యొక్క జీవితాల్లో ఇక 2024లో మన యొక్క జీవితాల్లో ఇది ఉండాలి. అన్నీ ఉన్నాయి, దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాల్లో లేదు. అన్నీ ఉన్నాయి మన యొక్క ఇంటిలో, దేవుని యొక్క వాక్య గృహముగా మన గృహము లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉంటాయి. మన శ్రమల్లో మనం కాలు పెట్టగానే అవి ఏం చేస్తాయి? తొలగిపోతాయి. ఇంతవరకు దేవుని యొక్క వాక్యం యొక్క వాగ్దానాలను యొక్క జీవితంలో విస్మరించడం వలన, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోపోవటం వలన, దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టడం వలన ఆ యొక్క సమస్యలు ఇంతవరకు 2023లో నిన్ను ముంచేశాయి. ఆ యొక్క కష్ట పరిస్థితులు దిక్కుతోచని పరిస్థితులుగా నిన్ను మార్చినాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు లేవు. అన్ని పనులు చేసేదానికి సమయం ఉంది, దేవుని యొక్క వాక్యాన్ని చదివేదానికి సమయం లేదు. అన్ని ముచ్చట్లు పెట్టుకునే దానికి సమయం ఉంది, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ముచ్చటించుకునే దానికి సమయం లేదు. అన్ని డిస్కషన్లు పెట్టుకుంటాం కుటుంబంలో, దేవుని యొక్క వాక్యాన్ని గురించి డిస్కషన్ లేదు. ముసలమ్మ ముచ్చట్లను ఆపుదాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకునే మాటలను ఆపుదాం. వాళ్ళు ఎలాంటి వారు, వీళ్ళు ఎలాంటి వారు అని వాళ్ళ గురించి చెడ్డగా మన సమయాన్ని వృధాపరచుకోవద్దు. 2024లో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకుందాం. నీ హృదయంలో ఏది ఉంటే అది బయటకు వస్తుంది. నీ హృదయంలో దేవుని వాక్యం లేదు కాబట్టే ఇక లోకంలో చెత్త కబుర్లు వస్తున్నాయి.
నీ హృదయంలో దేవుడు ఉంటే దేవుని గురించి మాట్లాడతావు. నీ హృదయంలో దేవుడు లేడు, లోకం ఉంది కాబట్టి లోకం యొక్క సమస్తమైన విషయాల గురించి మాట్లాడుకునే జీవితాలు మనం జీవిస్తున్నాం. అలాగైతే ఈ యోర్దాను నువ్వు ఎదిరించలేవు. నీ జీవితంలో ఈ యొక్క కష్టాలు నిన్ను ముంచివేస్తాయి. అలా కాకుండా ఇక 2024లో నీ జీవితంలో ఎదుర్కొనే శ్రమలనే యోర్దానుని నువ్వు ఎదుర్కోవాలంటే, దాంట్లో నువ్వు విజయాన్ని సాధించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మోయి. దేవుని యొక్క వాక్యాన్ని భుజాలపైన పెట్టుకో. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకో. దాని యొక్క ప్రభావము, దాని యొక్క శక్తి నీ కాళ్ళ వరకు వ్యాపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ శ్రమల్లో అడుగుపెట్టావో వెంటనే దేవుని యొక్క వాక్య ప్రభావం వలన ఆ పరిస్థితులు ఏమవుతాయి? నీకు అనుకూలమైన పరిస్థితులుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి మొదటి ఆత్మీయ పాఠం ఏంటండి? ఈ 2024లో మనం ఎదుర్కొనబోయే శ్రమల్లో దేవుని యొక్క వాక్య సహాయముతో మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలామందికి క్రమంగా దేవుని యొక్క వాక్యం చదివే అలవాటు లేదు. ప్రయాణం వెళ్ళేటప్పుడు 121 కీర్తన తీస్తాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తిచ్చున్న నాకు సహాయం ఎక్కడి, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. క్లోజ్, జర్నీ ఈజ్ ఓవర్, బైబిల్ ఈజ్ ఓవర్. మళ్ళీ ఏదైనా మంచి జరిగినప్పుడు 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆ టోనే మారిపోద్ది. నా అంతరంగమున్న సమస్త ఎంత భక్తి. ఏదైనా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, గాఢ అంధకారపు లోయలో నేను ఉన్నప్పటికీ ఏ అపాయమునకు నేను భయపడను. 23వ కీర్తన జ్ఞాపకం అవుతుంది. నీకు కష్టార్జితం ఫలించలేకపోతే కీర్తన మొదటి జ్ఞాపకం అవుతుంది. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని యొక్క వాక్యాన్ని నీకు నచ్చినప్పుడు కాదు చదవటం, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువు. అనుదినము దేవుని యొక్క వాక్యముతో నువ్వు సంబంధాన్ని కలిగి ఉండు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యము నిన్ను నడిపిస్తుంది. వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. అది నిన్ను ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేయును. అది నిన్ను సంతోషపరచును. ఎవరి జీవితాల్లో, ఎవరి గృహములో, ఎవరి హృదయములో వాక్యం ఉంటుందో వాళ్ళ యొక్క ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. ఏ ఫ్లాష్ లైట్ కూడా పనిచేయదు. కారణం ఏంటంటే నీ వాక్యము నా యొక్క త్రోవలకు వెలుగైంది. దీపం. ఎలాంటి దీపం? ఇక లోకములో అన్నిటికంటే పవర్ఫుల్ లైట్ దేవుని యొక్క వాక్యం. అది ఇక్కడ ఉంటే వెలిగిపోతావు. ఎంత నల్లోనైనా నేను వెలిగిపోతాను. కారణం ఏంటంటే నా నలుపు కాదు నన్ను వెలిగించేది, నాలో ఉన్న దేవుని యొక్క వాక్యం. ఎంత తెల్లగా బుర్రగా ఉన్నా దేవుని యొక్క వాక్యం చేయగలిగితే నల్లగా ఉంటావు. కాబట్టి ఏం చేద్దాం? 2024లో ఏం చేద్దాం? దేవుని యొక్క వాక్యముతో ఏం చేద్దాం? నింపబడదాం. సర్జరీ చేసేద్దాం. ఈరోజు ఓపెన్ చేసి లోపల ఉన్న చెత్త అంతా బయటపడేసి లోపల దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుందా. అప్పుడేమవుద్దో తెలుసా? ప్రభావంతో నింపబడతావు. ఆ యాజకులు ఎప్పుడైతే నిబంధన మందసాన్ని మోసారో దేవుని యొక్క ప్రభావము వాళ్ళపైన దిగింది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రభావము వాళ్ళపైన దిగిందో వెంటనే యోర్దాను నదిలో అడుగు పెట్టగానే యోర్దాను ఏం చేసింది? దారిచ్చింది. దేవుని యొక్క ప్రభావం ముందు ఇక లోకంలోని ఏ పరిస్థితి కూడా నిలవలేదు. నీ ప్రభావం కాదు ఇంపార్టెంట్, నీ శక్తి కాదు, నీ సామర్థ్యం కాదు, నీకున్న థింకింగ్ కాదు, దేవుని యొక్క థింకింగ్తో ఇక 2024లో ముందుకు వెళ్దాం. కాబట్టి ఒక తీర్మానం తీసుకుందాం. ఏం చేద్దాం? చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేద్దాం? ఒక తీర్మానం తీసుకో. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ చదవకపోతే నో బ్రేక్ఫాస్ట్, బైబిల్ చదవకపోతే నో డిన్నర్, దట్స్ ఇట్.
ఇదే చేయమని చెప్పట్లేదు, కానీ కంపల్సరీగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించే కుటుంబముగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మన జీవితం ఒక్కసారి మీరు చదవండి, ఆ రుచి తెలుసుకోండి. ఇంతవరకు ఆ రుచి నీకు తెలియలా, అందుకని ఆ చెత్త ఈ చెత్త చూస్తున్నావు. చూడటం వలన నువ్వు డిస్టర్బ్ అయిపోతున్నావు తప్ప, టెన్షన్ పెరిగిపోతుంది తప్ప. టెన్షన్ తగ్గాలా? దేవుని వాక్యం చదువు. భయం పోవాలా? దేవుని వాక్యాన్ని చదువు. ఆదరణ కావాలా? దేవుని యొక్క వాక్యాన్ని చదువు. దేవుడు ఎంత గొప్పవాడని, ఇంత అద్భుతమైన గ్రంథాన్ని నీకు ఇస్తే, ఒక అద్భుతమైన సాధనాన్ని దేవుడు నీకు ఇస్తే, దీన్ని పక్కన పెట్టి ఏదో సాధించాలని, ఎక్కడో ఏదో ఉందని ఏం చేస్తాం మనం? ఆరాడపడతా ఉంటాం. ఒక ఆమె ఉందంట, బిడ్డను సంకలో పెట్టుకొని ఊరంతా ఎతికిందంట. ఏంటి? బిడ్డను సంకలో పెట్టుకొని, నా బిడ్డ లేదు, నా బిడ్డ లేదు, నా బిడ్డ ఎక్కడ చూసారా, నా బిడ్డ ఎక్కడ చూసారా, యేసుదాస్ గారి అంకల్ ఎక్కడ చూసారా, విమలమ్మ గారు ఎక్కడ చూసారా అని ఊరంతా ఎతికిందంట. అప్పుడు ఉదయ్ కుమార్ లాంటి వారు దొరికారు ఒక ఆయన. ఫటాఫట్, ఎంత పిచ్చిదాని నువ్వు, సంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా ఎదుగుతున్నావు, ఎలా ఇక్కడ చూసుకో బిడ్డని. అలాగే ఇక్కడ పెట్టుకుందాం, మనం హృదయానికి దగ్గరగా పెట్టుకుందాం. అప్పుడు ఈ లోకంలో నువ్వు దేని ఎతకలా, ప్రతిదీ కూడా నేను ఎత్తుక్కుంటా నీ దగ్గరకు వస్తుంది. ప్రతి బ్లెస్సింగ్ నేను ఎత్తుక్కుంటా నీకు దగ్గరకు వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీ దగ్గర ఉంది. దేవుని యొక్క వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుని యొక్క వాక్యము ఇక లోకములో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించేదానికి దారి తీస్తుంది. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అండి. ఒక 50 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవమని చెప్పట్లా, చెప్పాడా దేవుడు? అమ్మో ఆదివారం చర్చికి వచ్చేదానికి అమ్మో ఇంకేమైనా ఉందా, దానికే పెద్ద తికమికలు పడిపోతూ ఉంటాం. ఇంకా కరెక్ట్గా 10 గంటలకు వచ్చేదానికి. ఇంకా దేవుడు కనుక నా కోసం నువ్వు 50 కిలోమీటర్లు నడిచి రమ్మంటే ఇంకెలా ఉన్న పరిస్థితి. కానీ లోకస్తులను చూచి నేర్చుకుందామండి. వాళ్ళలో ఎంత భయం అండి, వాళ్ళలో ఎంత భక్తి అండి, వాళ్ళలో ఎంత నిష్ఠ అండి, వాళ్ళలో ఎంతగా వాళ్ళు నమ్ముకున్న దేవుని పట్ల అంత ఆసక్తి కలిగి ఉంటే, సృష్టికర్త జీవాధిపతి అయిన యేసయ్య పట్ల నువ్వు ఎంత నిష్ఠ కలిగి ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి, ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. క్వశ్చన్ వేసుకో. ఎంత నిష్ఠ అండి, ఎంత పవిత్రత అండి, ఎంత పరిశుద్ధత అండి. ఆ టెంపుల్ని చూస్తే వాడు ఇలా అనుకుని వెళ్ళిపోతాడు అంతే. ఎలా తోడైనా మనకే దేవునికి మందిరంలో కూర్చున్నా కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. దేవునికి వాక్యం అంటే మనకు బోర్. దేవునికి వాక్యం నీకు బోర్ అనిపిస్తే నీ లైఫ్ అంతా బోరే. నీ లైఫే బోర్కి వచ్చేస్తా. జాగ్రత్త. బోర్ అంటే ఏంటి? ఇంజిన్ బోర్కి వస్తుంది అలాగా. ఇంజిన్ బోర్కి వస్తే ఇంజిన్ డెడ్. బాహుబలి 3.5 గంటలు చూసేదానికి బోరు కాదు నీకు. కళ్ళు అప్పగించి వస్తావు, వాష్రూమ్ కూడా వెళ్ళావు. ఇక్కడ అరగంటకు ఒకసారి వెళ్తూ ఉంటాం. బాహుబలి సినిమాలోకి వెళ్ళాం. ఓకే, సడన్గా వస్తే వెళ్ళొచ్చులేండి, దాని గురించి నేను మాట్లాడతలేదు. ఓకే అమ్మ, సిద్ధపడి రావాలమ్మా. అయ్యగారులో సిద్ధపడి రావాలి దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి. అంటే ఏంటి సిద్ధపడతాం? ఏంటంటే దానికి కూడా సిద్ధపడి రావాలి. ఇక్కడ ఎమర్జెన్సీ, ఏదైనా కడుపు బాగలేదు అలాంటి వాటికి ఎమర్జెన్సీ, రెగ్యులర్ కాదు. సిద్ధపడి రావటం అంటే అదండి. కారణం ఏంటండి? నేను ఎందుకు ఈ విషయం దేవుని యొక్క వాక్యం సీరియస్గా చెబుతూ ఉంటుంది. కరెక్ట్గా టైం నీకు వస్తుంది, వెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేస్తావు? మిస్ అయిపోతావు. అవునా కదా? నువ్వు దేవునికి మందిరానికి వచ్చేది దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినేదానికే. కాబట్టి నీ జీవితంలో ఈ 2024లో యొర్దాను లాంటి శ్రమలను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే దేవుని యొక్క ప్రభావము మన శరీరం అంతటా వ్యాపిస్తుంది. అప్పుడు నీ శ్రమల్లో అడుగుపెట్టిన వెంటనే మరుక్షణమే ఆ శ్రమ నీకేమైపోద్ది? దూరం అయిపోద్ది. అసలు నిన్ను చూస్తే సాతాను గజగజలు ఆడాలి తెలుసా. నువ్వు ఇంటి నుంచి బయటకు వస్తే సాతాను కాసు కూర్చుంటాడు. కారణం వాడి పని అదే. వాడు ఏం చేస్తాడు? అపవాది అయిన
సింహము ఎవరిని మింగుదునా అని ఏం చేస్తూ ఉంటాడు అనుష? ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు విశ్వాసంతో అడుగుపెట్టావనుకో, నిన్ను చూసి బిత్తరపోతాడు. అమ్మో, వీడితో అవ్వదు నాకు పని, వీడు నాకు లొంగడో. నిన్ను చూసి వాడు షేక్ అయిపోయి పారిపోతాడు. అడ్రస్ లేకుండా నీ ముఖాన్ని కూడా చూసేదానికి కూడా భయం. ఇప్పుడేంటి, నీ పైనే పడుతున్నాడు. నా ప్రియమైన కుమారుడా, నీ యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి సాతాను మాటతో మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మనల్ని చూసాలి, నా ప్రియ కుమారుడా నీ యందు నేను ఆనందిస్తానని దేవుడు అనవలసిన మన జీవితాలు దేవుని యొక్క వాక్యం లేకపోవటం వలన ఏమవుతుంది? దేవుని యొక్క వాక్యం ఉంటే దేవుడు కనిపిస్తాడు నీకు, లోకం ఉంటే లోకం కనిపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్నోడు ఉన్నాడు, ఆరోన్, కలగ ఉంటాడు. ఓకే, ఆడు ఆకాశంలో విమానం వెళ్తుంది. వాళ్ళ మమ్మీని డాడీని అడిగాడు, డాడీ మమ్మీ విమానం ఎంత చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది కదా అన్నాడు. ఈడెక్కడున్నాడు? కింద ఉన్నాడు. విమానం ఎక్కడుంది? పైన ఎక్కడో ఉంది. అందుకని వీడేమన్నాడు, చూసేసరికి ఏమైంది, చిన్నగా కనిపించింది. సరే అని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారు. నెక్స్ట్ రోజు విమానం ఎలాగుంది? పెద్దగా ఉంది. అప్పుడు ఆడే అన్నాడు, డాడీ ఏంటి విమానం ఎంత పెద్దగా ఉంది? అప్పుడు డాడీ ఏం అన్నాడు, నాన్న నువ్వు దగ్గరకు వచ్చావు కాబట్టి పెద్ద కనిపిస్తుంది, నువ్వు దూరం కనిపిస్తా. అది అర్థమైందా పాయింట్? ఇక్కడ నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు పెద్ద కనిపిస్తాడు. దేవునికి లక్షణాలు కనిపిస్తాయి, దేవుని కాపుదలు కనిపిస్తాయి, దేవుని పద్ధతి కనిపిస్తాయి, దేవుని యొక్క ప్రతి ఉన్నతమైనది. కానీ దేవుని దగ్గరకు ఉన్నావు. ఇప్పుడు ఏంటి, ఎలా ఉన్నావు నువ్వు? 2023లో అన్ఫార్చునేట్గా దూరంగా ఉన్నావు. దూరంగా చూస్తే ఎంత పెద్దదైనా కానీ, అదే సాతాను దగ్గరకు ఉన్నాడు అనుకో, సాతాను పెద్ద కనిపిస్తుంది. లోకం దగ్గరకు ఉందనుకో, లోకం పెద్ద, లోకమే ఇంకా సర్వస్వం. అందుకని 2024లో మనం ఏం చేద్దాం? దేవునికి సమీపంగా మనం ఉందాం. దేవునికి సమీపంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నువ్వు ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. నేను 3 చెబుదాం అనుకున్నా, అయిపోయింది ఆల్రెడీ. అసలు 5 ఉన్నాయి, 5 కట్ చేసి 3కి వచ్చా. 3 కట్ చేసి నువ్వు ఇంకా 2 కట్ చేయాలి. ఇంకా సరే చూద్దాం, ఫాస్ట్గా చెప్తాను నేను. సో కాబట్టి మొదటిది ఏం చేశారు? ఈ యొక్క యోర్దాను నదిని దాటేదానికి ఈ యొక్క నిబంధన మందసం మోస్తున్న యాజకులు, ఆ యొక్క ఇశ్రాయేలు సమూహం ఎప్పుడైతే అరకాళ్ళు యోర్దాను తాకినాయో వెంటనే ఏం చేసింది? కారణం ఏంటంటే నిబంధన మందసం వలన, దేవుని యొక్క వాక్యం వలన మన జీవితాల్లో మనం ఏం చేస్తాం? యోర్దాను లాంటి పరిస్థితి మనం ఏం చేస్తాం? ఎదుర్కొందాం. అది మొదటిది. రెండోది యోర్దాను ఎదుర్కొన్న ఒక అద్భుతమైన ప్రవక్త. ఆయన ఎవరో తెలుసా అండి? ఏలియా. ఎవరు? ఏలియా. 2 రాజులు 2:8 చదవం త్వరగా. 2 Kings chapter 2:8. 2 రాజుల గ్రంథం 2:8. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాను కనుక వారిద్దరూ, ఎలీషా తర్వాత ఏలియా ఇద్దరు కూడా ఏంటి, నడిచి వెళ్ళిపోయారు. పొడి నేల మీద వారు యోర్దానును ఏం చేశారు? దాటారు. ఇక్కడ ఉన్నది ఏంటండి? ఈ యొక్క ఏలియా దేవుని దగ్గరకు ఆరోహణమై వెళ్ళక ముందు జరిగిన సంఘటన ఇది. ఇద్దరు కూడా, ఎవరు? ఎలీషా, ఏలియా ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు. వచ్చేటప్పుడు అక్కడ యోర్దాను నది ఎదురుగొచ్చింది. అప్పుడు ఆ యోర్దాను దాటితే బెతెల్. అక్కడ బెతెల్ నుంచి ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అగ్ని రథముల ద్వారా దేవుడు తీసుకుపోతాడు. కాబట్టి ఎదుర్కొనే దానికి అక్కడ ఏమొచ్చింది? యోర్దాను వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది, దుప్పటిని తీసి కొట్ల,
ఆ దుప్పట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ యొక్క దుప్పటి? మడత పెట్టిన దుప్పటే. మడత పెట్టిన దుప్పటిని నీటి మీద కొట్టగా అప్పుడు ఏమైంది? ఆరిన నేల పైన వాళ్ళిద్దరు నడిచి. ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటంటే, ఈ మడత పెట్టిన దుప్పటి, మడత పెట్టిందిలో లోపల ఏముంది ఎవరికి తెలుసుద్దా? ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే రహస్య ఏకాంత ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఏంటి? రహస్య ఏకాంత ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది ఏంటంటే ఈ మడత పెట్టిన దుప్పటి. ఈ మడత పెట్టిన దుప్పటిని యొర్దాను పైన కొట్టగా ఏమైంది? యొర్దాను ఎండిపోయింది. నీ లైఫ్లో, నా లైఫ్లో 2024లో మన విశ్వాస యాత్రలో, విశ్వాస ప్రయాణంలో వాక్య సహాయంతో పాటు ఏకాంత ప్రార్థన అనే యొక్క అద్భుతమైన జీవితాన్ని మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉందాం. చాలామంది గ్రూప్ ప్రేయర్స్కి మనం వస్తాం, దేవునికి వందనాలు. చాలామంది చర్చ్ ప్రేయర్స్కి వస్తాం, మంచిదే. చాలామంది ఫ్యామిలీ ప్రేయర్స్ కూడా మన కుటుంబాల్లో ఉంటాయి కదండి, వందనాలు, దేవునికి స్తుతులు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటి తెలుసా? ఏకాంత ప్రార్థన. రహస్యమందున్న నీ తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఏకాంత ప్రార్థన జీవితం, పర్సనల్ ప్రేయర్ లైఫ్. నువ్వు అనొచ్చు, ఏకాంత ప్రార్థన నాకు ఉందండి, తినేటప్పుడు నేను చేసుకుంటా, బయటికి వెళ్ళేటప్పుడు చేసుకుంటా. అదా? కాదు. దేవునితో మనసు విప్పి మాట్లాడతాం. ఏకాంతంగా ఉంటే ఏంటి తెలుసా? మనసు విప్పి మాట్లాడుకుంటాం. నీ లైఫ్లో ఈ 2024లో ఈ ఏకాంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని, రహస్య ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బహిరంగ ప్రార్థన చేసేదానికి ఇష్టపడతాం. బహిరంగంగా ప్రార్థన చేయమంటే కొంతమంది అమ్మో ఆపలేము, ఇంకా ఆత్మ కుమ్మరించబడిపోద్ది వాళ్ళపైన. ఇంకా ఆపరు. స్టార్టింగే తెలుసు, ఎండింగ్ తెలియదు. ఇంకా మళ్ళీ ఏంటి? దేవుడు అలాంటి వాళ్ళని ఏమన్నాడు? అందరిలో ఉన్నప్పుడు తక్కువ ప్రార్థన చేయి, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయి. మనం ఉల్టా చేస్తాం. ఏం చేస్తాం? ఛాన్స్ దొరికింది, మైకు దొరికింది, ఇంక వదులుతామా? సృష్టికర్త, జీవము కలిగిన సర్వాధిపతి అని దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చుట్టూ తిరిగి అప్పుడు ఆమెను అంటారు, అమ్మయ్య అంటారు. కొంతమంది ప్రార్థన చేస్తే ఏంటి? అమ్మయ్య ముగించాడు రా, ఇంకా అమ్మయ్య బతికించాడు రా. ప్రార్థన చేస్తే ఆమెన్ లాగా ఉండాలంటే ఇలాంటి గ్రూప్ ప్రేయర్స్ చేసేటప్పుడు, చర్చిలో ప్రేయర్ చేసేటప్పుడు ఏం చేయాలి? సాధ్యమైనంత క్లుప్తంగా ప్రార్థన చేయాలి. అదే నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు నీ ఇష్టం, గంట చేస్తావా? నో ప్రాబ్లం. 2 గంటలు చేస్తావా? నో ప్రాబ్లం. 10 గంటలు చేస్తావా? చేయి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు? రహస్యంగా నువ్వు ప్రార్థించినప్పుడు. కానీ విచారం ఏంటంటే మనం రహస్యంగా చేసే పరిచర్య మనకి ఇష్టంలా, బహిరంగ పరిచర్య. అబ్బా ఎంత ప్రార్థనా పరుడు, ఎంత బాగా ప్రార్థన చేస్తాడు, నేనుగా ఆయనలా ఎప్పుడు ప్రార్థన చేస్తానో, అసలు చేయగలనా? సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ఏ కేటగిరీ? ఎవరి కేటగిరీ? ఎవరి కేటగిరీ అండి? వాళ్ళ కేటగిరీ కదా. ఏమంటున్నాడు? ఆడు బతుకంతా ఇతరులతో కంపేర్ చేయటమే. వాడు చేసిన తర్వాత నాయన ఇచ్చేస్తాను అంత చుట్టూ చూసి తర్వాత వీడి దగ్గర వచ్చాడు. ఈ సొంకర వలె కూడా నేను లేను. ఏంటి? వీడు పెద్ద ఫోజు కొడుతున్నాడు కదా, ఇక్కడికి వచ్చి ఏడుతున్నాడు కదా, తగ్గింపు ఉంది కదా. వీడు నటన. అసలు నటన ఎవడదే? వీడిది. ఈ సుంకర్ ఎలా చేశాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తేదానికి కూడా ధైర్యం. పాపినైనా నన్ను కరుణించి, ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. నీక జీవితంలో నీతిమంతుడిగా నువ్వు తీర్చబడి వెళ్ళాలంటే నీ జీవితంలో ఏకాంత రహస్య ప్రార్థన చాలా అవసరం. రోజు లేచిన వెంటనే ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడా. దేవునితో ముచ్చటించు, దేవునితో మనసు విప్పి మాట్లాడు, దేవునికి సహాయాన్ని తీసుకో. అప్పుడు యొర్దాను లాంటి శ్రమలు ఆ దినములో వచ్చినప్పటికీ కూడా
ప్రార్థనా శక్తి నీలో ఉన్నది కాబట్టి మడత పెట్టబడిన దుప్పటితో ఆ యొక్క ఏలియా ఎలాగైతే యొర్దాను పైన కొట్టాడో, నీకున్న ఆ ఏకాంత రహస్య ప్రార్థన వలన నువ్వు ఎదుర్కొన్న శ్రమలను ఏం చేద్దాం? నీ వ్యక్తిగత ప్రార్థనతో ప్రార్థనతో కొట్టాలండి శ్రమల్ని. నీ మాటలతో కాదు. వాడు పోడైపోను, వీడు పోను, వాడి వలన వచ్చింది ఇది, వాడిని ఎందుకు కొడతావు? ప్రార్థనతో శ్రమల్ని. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎదుర్కొంటున్న శ్రమల్లో 2024లో దేవుడు ఏం చేస్తాడు? నీకు విజయం ఇస్తాడు. రెండోది అయిపోయింది, ఇంకా చాలా ఉంది, టైం లేదు కదా, ఏం చేద్దాం? మూడోది, ఏలియా ఒక అద్భుతమైన శిష్యుడు అంటే అలాగ ఉండాలండి. ఏమన్నాడు తెలుసా? నీకు 7 పాలు అయితే నాకెంత కావాలి? డబల్. నువ్వు ఇద్దరిని రక్షిస్తే నేను 4 రక్షించాలి. నువ్వు 100 మంది అయితే నేను 200 మంది. అలాంటి శిష్యులు సంఘానికి కావాలి. అలాంటి వారిగా మనం ఉండాలండి. ఎలీషా స్వభావం కలిగిన వారిగా. ఎలీషా ఏం చేస్తున్నాడు ఈసారి మనం చూసినప్పుడు? 2 రాజులు 2:14 చదవండి. ఒంటి మీద నుంచి, ఇది కింద పడింది ఒక దుప్పటి, ఒంటి మీద నుంచి చదవండి. దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి అది ఇటు అటు విడిపోయింది. ఇక్కడ ఎవరు కొట్టారు నీటిని? ఎలీషా కొట్టాడు. దేంతో కొట్టాడు? మడతపడిన దుప్పటితో ఏలే కొడితే ఈయన ఏం చేశాడు? పైనుండి కింద పడిన దుప్పటితో ఏం చేశాడు? ఆ నీటిని కొట్టాడు. ఏంటి పైనుండి కింద పడిన దుప్పటి ఏంటంటే, ఇది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో శ్రమలు అనే పోరాటము ఇక 2024లో నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి సహాయముతో, పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపుతో, ఆత్మతో నింపబడి మనం ఎదుర్కొన్న శ్రమల్లో మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. పైనుండి కింద పడింది. పైనుండి పరిశుద్ధాత్మ శిష్యుల పైకి దిగి వచ్చింది. మేడ పైన ఏంటి? అది దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ మన యొక్క జీవితాల్లో ఉంటే మనం ఎలా ఉంటాం తెలుసా అండి? ఒక ఆయన అడుగుదాం. సుమియోను అని ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఏంటి? సుమియోను. ఆయన ఆత్మవశుడయ్యాడు. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. పరిశుద్ధాత్మతో నింపబడినవాడు అనే దానికి గుర్తు ఏంటో తెలుసా? సుమియోను మనకి నేర్పిస్తున్నాడు. ఒకసారి చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 28. త్వరగా చదవండి. 28 చదవండి చాలండి. 28. యేసు ప్రభుని దేవాలయానికి తీసుకొచ్చారు. అతడు అంటే ఎవరైనా సుమియోను యేసు ప్రభుని చేతులతో ఎత్తి పట్టుకొని దేవుని స్తుతించాడు. దానికి ముందు 25వ అధ్యాయం చదవండి. 25. యెరూషలేము, సుమియోను ఒక మనుషుడు ఉన్నాడు. అతను నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఓకే పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు సుమియోను పైన ఉండెను. ఎప్పుడైతే సుమియోను పరిశుద్ధాత్మ ఆయన పైన ఉన్నదో ఆయన ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. నీ లైఫ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వ్యక్తివైతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో నువ్వు ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? దేవుణ్ణి ఏం చేస్తావు? స్తుతిస్తావు. నీ నోట్లోంచి వచ్చేది స్తుతి, నీ నోట్లోంచి వచ్చేది సనుగుడు కాదు. యోర్దాను అనేక శ్రమలు నీ జీవితంలో 2024లో ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? స్తుతితో నీ శ్రమలను కొట్టా. ఏందో కొట్టాలి? స్తుతి అనే చీపురు కట్ట పట్టుకొని ఏం చేయ? ఆ శ్రమలను కొట్టు. ఇంతవరకు ఏం చేస్తున్నావు? నార్మల్ చీపురు కట్టతో జనాలను కొడుతున్నావు. నీ వలన వచ్చింది కొట్టో దెబ్బ ఒకటే. ఫిజికల్గా కొట్టబోయినా మెంటల్గా కొడుతున్నావు. అవునా? వాడు ఊహించుకుని కొడతా ఉంటాం. కొంతమంది ఏంటంటే, తెలుగులో ఒక సామెత ఉంది కదా, అత్త మీద కోపం దుత్త మీద చూపించింది ఒక ఆమె. కోపం ఏంటి? అత్త పైన. ఈమె ఎవరి పైన చూపించింది? అత్తని ఎలా కొట్టలేదు. కొండ ఉంది, కొండను కూడా కొట్టేద్దానండి. కానీ కొండను కొడితే దెబ్బ తగులుతుందని తెలిసి కొండను కొట్టింది. కొండ ఏమైంది? కొంతమంది తెలిసిపోద్ది కదా, ఏదైనా కోపం వస్తే కిచెన్లో డబడబడబడలు జరుగుతూ ఉంటాయి. భర్తను ఎలా ఏమనలేదు కదా.
భర్త పైన కోపం ఏంటంటే ఆ యొక్క గరిటి పైన, తర్వాత ఆ డబ్బా పైన. మళ్ళీ భర్త వచ్చాడు కనుక జారిపోయిందండి, జారిపోలా అక్కడ, కోపము జారిపోయింది అక్కడ. కోపము జారిపోయి కోపం యొక్క ప్రతాపాన్ని నీకు ఇంట్లో చూపించావు. కరెక్ట్, బాగా నవ్వుతున్నారండి మీరు ఆ పని చేస్తున్నట్టు. సో కాబట్టి కిందకు పడిన దుప్పటి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనిపిస్తుంది. మనం ఎదుర్కొంటున్న శ్రమల్లో పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము 2024లో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రతి స్థితిలో కూడా దేవుని స్తుతిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో నీ శ్రమలను ఏం చేద్దాం? స్తుతి అనే దాంతో మనం ఏం చేద్దాం? కొడదాం, కొడదాం. దేంతో? స్తుతితో. నీ నోట్లోంచి రావాల్సింది 2024లో ఏంటి తెలుసా? స్తుతి, 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 స్తుతి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి 3 విషయాలు చూసాం మనం. యోర్దానుని ఏ రకంగా ఎదుర్కోవాలి, యోర్దానుకి దేనికి సాదృశ్యంగా ఉంది, అవి మనం ఎదుర్కోబోతున్న శ్రమలకు సాదృశ్యంగా కనిపిస్తున్నాయి. శ్రమలు ఎలాగొస్తాయి? మన దుష్కార్యాల వల్ల రావచ్చు. దేవుని యొక్క వాక్యానికి విధేయత ఉండి భయభక్తులు కలిగి ఉన్నా కానీ శ్రమలు రావచ్చు. ఇక లోకములో క్రీస్తు కోసం హింసించబడే శ్రమలు మనకి జీవితాల్లో రావచ్చు. ఏ శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమలు యందు మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఆ శ్రమల్లో కృంగిపోకూడదు. శ్రమ దినమున కృంగిపోయిన ఎడల నువ్వు చేతకాని వాడనగుదో. ఎలాగ ఎదుర్కోవాలి? దేవుని యొక్క వాక్య సహాయముతో, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ దేవుని యొక్క వాక్య ప్రభావంతో శ్రమలను ఏం చేద్దాం? ఎదుర్కొందాం. వ్యక్తిగత రహస్య ప్రార్థన అనే మడత పెట్టిన దుప్పటిని ఏం చేద్దాం? ఇక నుంచి ఇంట్లో దుప్పట్లు మడత పెడతారుగా, మడత పెడతారు లేదా? పెడతారా లేదా? అయ్యా మీరు కూడా పెట్టాలి ఇక నుంచి. ఈరోజు ఆమె 4 పెడితే మీరు కనీసం 1 పెట్టండి, లేకపోతే అట్లీస్ట్ ఆ టవల్నన్నా మడత పెట్టండి. ఆ మడత పెట్టేప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దీన్ని మడత పెడుతున్నాను, నేను ఈరోజు మడత పెట్టానా లేదా? ఏంటి? నా వ్యక్తిగత రహస్య ప్రార్థన ఈరోజు నేను చేశానా? 3వది, ఎలీషా పడిన దుప్పటిని ఎత్తి పట్టుకొని ఏం చేశాడు? నీటిపైన కొట్టాడు. పైనుండి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆ ఆత్మచేత నింపబడి ఆత్మవశములో ఉన్న సుమయోనులాగా దేవుని మనం స్తుతించినప్పుడు ఆ యొక్క శ్రమలను స్తుతితో మనం ఏం చేయాలి? కొట్టాలి. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్. అందరూ కూడా లేచి నిలబడదాం.